ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని చిన్న చితక మొసలి ముతక ఆడమగని తేడా లేకుండా దాడులు చేయడం, అవసరమైతే ఆడవారి మీద అకృత్యాలకు పాల్పడడం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో వెలుగు చూసిన కాల్మనీ వ్యవహారంలో సాక్షాత్ అధికార పార్టీకి చెందిన నేతలు ఎమ్మెల్యేలు ఉండడం దీనికి అద్దం పట్టే విషయం. అంతేకాకుండా మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర నుండి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వరకు అందరూ మహిళలపై పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులకు దిగిన వారే. ఇది రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్న మనం చూస్తున్న పచ్చి నిజం. తాజాగా మరో ఎమ్మెల్యే వెలుగులోకి వచ్చారు. ఈ మహానుభావుడు మరీ కిడ్నాప్ చేసి మరి నిన్ను నీ కూతుర్ని చంపుతాని ఏకంగా బహిరంగ బెదిరింపులకు దిగాడు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రస్తుతం సంచలనం రేకిస్తున్న వైజాగ్ భూముల కుంభకోణంలో పాత్ర ఉంది అని ఆరోపణలు ఉన్న అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ తన కూతురిని కిడ్నాప్ చేసి చంపుతానంటూ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ బెదిరించారంటూ తల్లి కూతురిద్దరు విశాఖ పోలీస్ స్టేషన్ కమిషనర్ ఆశ్రయించారు. జిల్లాలో ముఖ్యంగా వైజాగ్ లో భూ కబ్జాలను అడ్డుకుంటున్నందుకు తమను చంపుతామని ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని సిపికి కంప్లైంట్ చేశారు.